ఎస్పీ న్యూస్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లక్కీ డ్రా పంపిణీ కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. ఇల్లు దక్కని పలువురు నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. అర్హులైన పేదలకు పక్కన పెట్టి అనర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారని తీవ్ర ఆరోపణలు చేశారు. లబ్ధిదారుల ఎంపికలో అధికారులు సరైన విచారణ నిర్వహించలేదని, సమగ్ర సర్వే చేపట్టకుండా తొందరపాటుగా జాబితాలను సిద్ధం చేశారని ఆరోపించారు. ఇప్పటికే సొంత ఇండ్లు కలిగిన వారు, ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్వాడీ టీచర్లు, సింగరేణి ఉద్యోగులు, ఆర్థికంగా బలమైన వ్యక్తులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారని నిరుపేదలు మండిపడ్డారు. డబ్బులు పలుకుబడి ఉన్న వారికే ఇల్లు దక్కాయని ఆరోపించారు. తాము ఎన్నో ఏళ్లుగా కిరాయి ఇళ్లలో ఉంటూ పేదరికంలో జీవనం సాగిస్తున్నప్పటికీ తమ పేర్లు జాబితాలో లేకపోవడం తీవ్ర అన్యాయమని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా నిజమైన పేదలకు న్యాయం జరుగుతోందని ఆశించామని, కానీ చివరకు ధనవంతులకు, ఉద్యోగులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పాతకాల రేణుక. సీరియల్ నంబర్ 75 పాతకాల రేణుక గారు. 19/10 పాతకాల రేణుక గారు. मिर्जा फातिमा बी 472. ఎంతమాన్ మీకొండ పద్మ 15/3. అది కూడా మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. మీకు 17/10 అంటే సెకండ్ థర్డ్ ఫ్లోర్ వస్తుంది. సెకండ్ ఫ్లోర్ వాళ్ళ కుటుంబ సభ్యులు హైదరాబాద్లో హ్యాండిక్యాప్ ఉంటే మాకు చెప్తే అది ఓట్ చేసేసి గ్రౌండ్ లెవెల్ వచ్చేటట్టు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దయచేసి గమనించండి. ఏమి చెప్తాము 64 सलमा बेगम सैयद. కంగ్రాచులేషన్స్ అండి సల్మా బేగం సయ్యద్ గారు. ఒకసారి రమ్మను. తీసుడే కదా దానికి కట్టుబడి మనం ఇప్పుడు చేస్తున్నాం. హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ అలాట్ చేయడం జరుగుతుంది. ఇచ్చిన బెనిఫిషరీస్ లో ఇది వర్టికల్ గా చేస్తారనమాట. అక్రాస్ కేటగిరీస్ లో వర్టికల్ గా చేస్తారు. సో ఇక్కడ హ్యాండిక్యాప్డ్ అనేది ఇది లేదు. హ్యాండిక్యాప్డ్ అనే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్ అలాట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మీ సమక్షంలోనే ఏ క్యాస్ట్ ఆ బాక్స్లో వేయడం జరుగుతుంది. కేటగిరీ వైజ్ జైమోనిసా 99. సీరియల్ నంబర్ 99 మొహమ్మద్ జైమోనిసా. जयबोनिसा मोहम्मद जयबोनिसा।
18/12 18/12 రాలేదు, ఏ ఆపర్చునిటీ లేదు, ఇంతవరకు ఏది కూడా సహకారం లేదు. నాకు ఒక ట్రైన్ యాక్సిడెంట్ అనే బాధపడుతున్నాను. కూర్చోలేక లేవలేక ఎన్నో పరిస్థితుల్లో బాధపడుతున్నాను. ఇంట్లో మాకు సంపాదించి నిండిస్తారు. గవర్నమెంట్ జాబ్ ఉన్న ఇష్టం నుంచి ఎందుకు డిలేట్ చేయలేదు? నార్మల్ 20 సంవత్సరాల నుంచి బస్సులో గిరాకీ మొదలు ఎందుకు రాలేదు? ఇది ఎక్కడ కరెక్ట్? ఇది మాత్రం టోటల్ చీటింగ్ అండి, టోటల్ చీటింగ్తో వచ్చింది. జరగలేదు. దాసరి గంగేశ్వరి టెన్త్ వార్డు దాసరి గంగేశ్వరి. మాకు ఇల్లు లేదు, ఏం లేదు. సామాన్యులు అన్నారు, సామాన్యులకు లేదు, ఏం లేదు. సామాన్యులకు న్యాయమే చేస్తలేరు అసలు. ఉన్నోళ్ళకే డ్రా తీసిండ్రు. ఉన్నోళ్ళకే చేసిండ్రు, లేని వాళ్ళకి అసలు రాలేదు అసలు. ఎవరికో 2-3 వచ్చినాయి అంతే. మేమైతే కిరాయిలు కొంపలలో వండుకుంటాం, మేము కిరాయిలు కట్టలేక మేము మెరి పడుతున్నాం, చచ్చిపోతున్నాం. మా సంగతి ఏంటి అసలు మాకు తెలియదు. ఇట్లా డ్రా చేస్తే ఏమన్నట్టు ఇంకా ఏ వాటికి ఆ వాటికి లేని వాళ్ళకి ఇంక్వైరీ చేసి ఇస్తే అయిపోయేది కదా. ఇదంతా ఏంది కథంగా? ఉన్నోళ్ళకే పెట్టిండ్రు, ఉన్నోళ్ళకే వచ్చినాయి, లేని వాళ్ళకి లేనే లేదు. అయ్యా ఎప్పటికి ఇంతేనా? ఇక మా బతుకులే ఇంతేనా? మా బతుకులే ఇంతే, ఇక మా బతుకులు ఇంతే. ఇక మాకైతే ఏది న్యాయం చేస్తలేరు మీరు. ఎవరు న్యాయం చేయలేదు అసలు ఇంతవరకు. న్యాయమే లేదు అసలు. రేవంత్ రెడ్డి కూడా సాయం చేస్తలేరు, ఎవరు సాయం చేస్తలేరు.